కోర్టు స్టేట్ వర్సెస్ నోబడి. నాని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా నచ్చకపోతే హిట్ 3 సినిమా చూడదని చెప్పారు. ఈ మూవీ మీద ఎంత కాన్ఫిడెంట్ లేకపోతే అలా అంటారు? హిట్ 3 మూవీకి టికెట్స్ బుక్ చేసుకోవడమే, ఇంకా అంత బాగుంది ఈ సినిమా. ఇది ఇలా ఉండాలి కోర్టు మూవీ అంటే. నిజంగా డైరెక్టర్ చాలా రీసెర్చ్ చేశాడు అనుకుంటా, తనకి మాత్రం ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాటిక్ సినిమా. కథ ఏంటంటే, టీనేజ్ లో ఉన్న చందు జావిల్ని లవ్ చేసుకుంటారు. అది వాళ్ళ మామయ్య మంగపతికి తెలిసి చందు మీద పోక్సో కేసు పెడతాడు. ఆ కేసుని తేజ తీసుకొని ఎలా చందుని ఆ కేసు నుంచి బయటపడేశాడు అనేది సినిమాలో చూడాలి. ఇలాంటి కోర్టు రూమ్ మూవీస్ మన తెలుగులో అంతగా రావు, హిందీ మలయాళంలో అయితే చాలా వస్తాయి. వాటిని మనం చూసి గొప్ప సినిమాలు అంటాం. కానీ ఇప్పుడు మన తెలుగులో వచ్చింది, దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లవ్ స్టోరీ రెగ్యులర్ గానే ఉంటది, కానీ ఒక్కసారి కథలోకి వెళ్ళాక ఎక్కడా డీవియేట్ అవ్వం. చందుని అరెస్ట్ చేసే సీన్స్ కావచ్చు, అలాగే కోర్టులో జరిగే సీన్స్ కావచ్చు, అన్ని కూడా చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం లెంగ్తీగా అనిపించింది, మేబీ లవ్ స్టోరీ వల్ల అనుకుంటా. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా గ్రిప్పింగ్ గా ఉంటది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ రెండు ఉన్నాయి. ఒకటి స్టోరీ, ఇంకోటి మంగపతి క్యారెక్టర్ చేసిన శివాజీ గారు అదరగొట్టేశారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడింది తనకి. ఎప్పుడైనా సరే సినిమా చూస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ ని మనం బాగా తిట్టుకుంటున్నామంటే ఆ క్యారెక్టర్ లో చేసిన యాక్టర్ అంత బాగా చేసినట్టు. ఈ మూవీలో కూడా శివాజీ గారిని చాలా సార్లు తిట్టుకుంటాం మనం, అంటే ఆ క్యారెక్టర్ మనకి అంతగా కనెక్ట్ అయ్యేలా చేశారు శివాజీ గారు. అలాగే తేజగా చేసిన ప్రియదర్శి కూడా చాలా బాగా చేశారు. సాయి కుమార్ గారిది చిన్న రోలే అయినా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇంకా హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా చేశారు. ఇంకా విజయబుల్ గానే ఇచ్చిన సాంగ్స్ పర్లేదు, కానీ బీజిఎం ఇంకొంచెం బెటర్ గా ఉండొచ్చు అనిపించింది. ఇంకా డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీష్ ఎక్కడ ఇది తన మొదటి సినిమాలో తీయలేదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లా తీశారు. అలాగే మంచి కాన్సెప్ట్ తీసుకొని చాలా గ్రిప్పింగ్ గా తీశారు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా మంచి సినిమా, అస్సలు మిస్ అవ్వద్దు. మీకు జై భీమ్, పింక్, జనగణమన లాంటి కోర్టు మూవీస్ నచ్చితే ఈ మూవీ కూడా చాలా బాగా నచ్చుతుంది.